ఉల్లిపాయలు బాబు, ఉల్లిపాయలు కేజీ 30 రూపాయలు మాత్రమే. రావాలమ్మా, రావాలి. లక్ష్మి, ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయేమో చూడు. ఉన్నాయండి, ఈ రోజుకి సరిపోతాయి. మళ్ళీ రేపు తెచ్చుకోవాలి. ఓహో, వీడి దగ్గర అయితే కేజీ 30. అదే మార్కెట్ కి వెళ్తే కేజీ 25 రూపాయలకి వస్తుంది. మనకి 5 రూపాయలు మిగులు. యు పూర్ డాడీ. దేనికిరా అంత నవ్వు? మార్కెట్ కి వెళ్ళి తీసుకుంటే 5 రూపాయలు మిగులుతుందని మీరు ఆలోచిస్తున్నారు, కానీ అదే మార్కెట్ కి బండి మీద వెళ్ళడానికి ఒక 20 రూపాయలు పెట్రోల్ అవుద్ది. అంటే మీకే 15 రూపాయలు లాస్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాన్నగారు? కరెక్టేరా. అయితే నువ్వు వెళ్ళి నడుచుకుని వెళ్ళి తీసుకొద్దులే, ఆ 15 రూపాయలు కూడా మిగులుతాయి. ఏదో తెలివితేటలు ఎక్కువైపోయాయి. ఇదేంటిది? హాయ్ అంకుల్. ఇదిగో బాబు, ఓ 2 కేజీలు ఉల్లిపాయలు. ఓకే సార్. ఒరే గోరా, ఏంట్రా ఈ బకెట్? మీకు తెలీదా అంకుల్, ఇలా పై ఫ్లోర్ లో ఉండే వాళ్ళందరూ బకెట్లు వేసే సామాన్లు అయ్యి పైకి తెచ్చుకుంటారు. అది 4-5 ఫ్లోర్లు ఉండేవాళ్ళురా, ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు కాదు. తినగా మెట్లు దిగొచ్చి తీసుకోవచ్చు కదా. నా నెత్తిన బకెట్ తో కొట్టాలా? అంకుల్, క్లాస్ లో 100 మంది స్టూడెంట్లు ఉంటారు. ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు బుక్ లోనే రాస్తాడు, లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు బుక్ లోనే రాస్తాడు. ఏ బెంచ్ లో కూర్చున్నాడైనా బుక్ లోనే రాస్తాడు గానీ బోర్డు మీద రాయడు కదా. ఇది కూడా అంతే, ఏ ఫ్లోర్ లో ఉన్నా బకెటే వేస్తాం, కిందకి దిగం. సార్ వేసాను సార్. ఓకే ఓకే, బకెట్ లో 100 ఉంది, తీసుకో. 100? నా దగ్గర చిల్లర లేదు సార్. 60 రూపాయలు అంటే ఇవ్వండి. అంకుల్, మీ దగ్గర 60 చిల్లర ఉందా? ఉందరా. 60 ఆడికి ఇచ్చేయండి. ఇదిగో బాబు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఒరే ఒరే ఒరే, నా 60 రూపాయలు. ఆడికి ఇచ్చేసి నన్ను అడుగుతారేంటి అంకుల్? అన్న అడగండి. ఈడు చిల్లరనగానే ఇచ్చాను చూడు, నాది తప్పు. అంకుల్, మళ్ళీ ఏంటి? ఈ రోజు ఆంటీ టిఫిన్ కి ఏం చేస్తుంది? ఉపవాసం చేస్తుంది. నువ్వు కూడా చేస్తావా? నాకు వద్దులేండి, నా బదులు కూడా మీరే చేసేయండి. దారిని పోయే దరిద్రాన్ని ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకున్నాను చూడు, నా చెప్తా నేను కొట్టుకోవాలి. ఏమండి ఏమండి, ఏమైందే? కంప్లైంట్ పోయినట్టు అలారుతున్నావు? కొంపలే వండుకోలేదు, సరుకులు నిండుకున్నాయి. నిన్న కాక మొన్నే కదా తీసుకొచ్చాను, అప్పుడైపోయినాయి అంటావేంటి? 1/2 కేజీ సరుకులు పట్టుకొచ్చి ఈ నెలలో సరిపెట్టమంటారా? సరిపెట్టడం సర్దుకుపోవడం మన మిడిల్ క్లాస్ వాళ్ళు అలవాటు చేసుకోవాలి లక్ష్మి. అయితే ఉన్నదాంతో మేము సరిపెట్టుకుంటాం, మీరేం తినకుండా సర్దుకుపోండి. అంత బంపర్ ఆఫర్ నాకు వద్దులే. ఆ సరుకులు చీటీ ఇలా ఇవ్వి, తీసుకొస్తాను. ఈ చొక్కాలోనే డబ్బులు పెట్టానే. ఒరే మను, నువ్వు గాని తీసావా? ఊరుకోండి నాన్నగారు, ఆ చొక్కాకు జోబే లేదు, ఇంక అందులో డబ్బులే ఉంటాయి. దెబ్బలు తిని తిని బాగా షార్ప్ అయిపోయారా నువ్వు. సర్లే, మన ఖజానా నుండి తీద్దాం. ఇన్ని రోజులు ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాం. ఇంక మిగిలింది ఈ 1000 రూపాయలే. ఇవి కూడా మొత్తం ఖర్చు అయిపోయాయంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్నగారు ఎలాగో మార్కెట్ కి వెళ్తున్నారు కదా, వచ్చేటప్పుడు నాకు ఒక కింటర్ జాయ్ పట్టండి. అందులో హ్యారీ పాటర్ బొమ్మలు వస్తున్నాయంట. ఏమైంది దీనికి? వైలెంట్ అవ్వాల్సిన సైలెంట్ కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు బండి వద్దులే, అదే నడుచుకొని వెళ్తే పెట్రోల్ డబ్బులైనా మిగులుతాయి. ఏమయ్యా శేఖరు, చీటీ ఇచ్చి 1 గంట సేపు అవుతుంది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలయ్యా? కట్టు. నువ్వు ఇచ్చే 300 కోసం 3000 రూపాయల చీటీని ఆపమంటావా? అవసరం అయితే ఉండు, లేదంటే వెళ్ళిపో. చూసాదండి, ఎండలు ఎక్కువ ఉన్నాయని అందరూ షాపులు కట్టేశారు. మన ఏరియా మొత్తానికి ఒక్కటే కొట్టు తెస్తాడు. ఆ అమ్మే సరుకులు కూడా ఎక్కువ రేట్లుగా అమ్మేస్తున్నాడు. మొన్నటికి మొన్న డ్రింక్ తీసుకుంటే 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడండి. ఎందుకని అడిగితే కూలింగ్ ఎట్టినందుకు కూలింగ్ కాస్ట్ అంటున్నాడు. అంతేనండి, మన ఏరియా మొత్తానికి ఒక్కడదే కదా షాపు. మనక దూరం వెళ్ళి వేరే షాప్ నుంచి తెచ్చుకునేంత ఓపిక ఉండదు. దాన్ని క్యాష్ చేసుకుని ఇలా రేట్లు పెంచి అమ్మేస్తున్నాడు. శేఖరు, ఈ చీటీలో ఉన్న సామాన్లు కట్టు. కొంతసేపు ఆగండి, కడతాను. హలో డాడీ. నువ్వు తల్లి చెప్పమ్మా. అది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి డాడీ, దానికి ఫీజు కట్టాలి. ఫీజా? ఎంతమ్మా? 3000 డాడీ. 3000? ఎప్పుడులో కట్టాలమ్మా? ఈ వీక్ లోపు కట్టేయాలి డాడీ. సరే అమ్మా, నేను పంపిస్తాను. సరే డాడీ, క్లాస్ కి టైం అవుతుంది, బాయ్. జగన్నాథం గారు, మీ సరుకులు కట్టేశాను, తీసుకోండి. ఎంతైందే శేఖరు? 1595 రూపాయలు. రౌండ్ ఫిగర్ 1600 ఇచ్చేయండి. ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి శేఖరు. అయ్యయ్యో, 1000 రూపాయలే ఉన్నాయా? పర్లేదులేండి, పైన 600 రూపాయల సరుకులు తీసేస్తాను. మిగిలిన 1000 రూపాయల సరుకులు పట్టుకెళ్ళండి, సరిపోతుంది. అదేంటి శేఖరు, మిగతాది అరువు రాసుకోవచ్చుగా. చిచి, అరువులు రాసుకుని మా పుస్తకాలు నిండిపోతున్నాయి, కానీ డబ్బులు ఎవరు ఇవ్వట్లేదండి. అందుకే డబ్బులు ఇచ్చి సరుకు పట్టుకెళ్ళండి. సరే, మిగతా మళ్ళీ సరే తీసుకుంటానులే. దానికి ఫీజు కట్టాలి.
ఫీజా ఎంతమ్మా? 3000. దానికి ఫీజు కట్టాలి. ఫీజా ఎంతమ్మా? 3000 డాడీ. పైన 600 రూపాయల సరుకులు తీసేస్తాను. వచ్చేటప్పుడు నాకు ఒక కిండర్ జాయ్ పట్టండి. సరుకులు నిండుకున్నాయి. సామాన్లన్నీ తీసుకొచ్చారా? ఒక పావు గంట ఆగండి, చకచకమని వండేస్తాను. రే మను, అలా ఖాళీ కూర్చొని టీవీ చూసే బదులు 4 పుస్తకాలు తీసి చదవచ్చు కదా. మీరు 3 నెలల నుంచి ఖాళీగానే ఉన్నారు. ఏమైనా అన్నాం ఏంటి? నాకు సలహాలు ఇచ్చే బదులు ఏదో పని చూసుకోవచ్చు కదా. రే మను, పెద్ద చిన్న లేదా ఏంటా మాటలు? వాడు మాట